రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్ బంద్ కొనసాగుతోంది. సీసీఐ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పత్తి కొనుగోళ్లను తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిలిపివేసింది. దీంతో ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ బంద్లో సుమారు 322 జిన్నింగ్ మిల్స్ వ్యాపారులు భాగస్వామ్యం అవుతున్నారు. ఇక L1, L2, L3 సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎకరాకు 7 క్వింటాల ఆంక్షలు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పత్తి కొనుగోలు నిలిపివేయడంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులను కూడా సందర్శించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. మరోవైపు ఎనుమాముల కేసముద్రం మార్కెట్ యార్డును కూడా మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిన్నింగ్ మిల్స్ సంబంధించి కూడా బంద్ పాటిస్తున్నారు. తమకు పెట్టినటువంటి ఆంక్షలు కూడా పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ పత్తి కొనుగోలను కూడా నిలిపివేస్తారు. ఈ సందర్భంగా ఎనుమాములలో దీనికి సంబంధించి పత్తి యార్డు కూడా మొత్తం మీద వెలవెలబోతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా నేటు సంబంధించినటువంటి మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు కూడా పత్తి మార్కెట్ యార్డుకు సంబంధించి కూడా వారు సందర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించబోతున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి. అసలు ఎట్లా ఉంది పత్తి కొనుగోలు ప్రక్రియ, ఎందుకు నిలిపివేశారు, ఎటువంటి పరిస్థితులతో మాట్లాడదు, ఎట్లా ఉంది, అసలు ఏం చెప్తున్నారు రైతులు, సమస్య ఏంది ప్రధానంగా? రైతు రాజ్యాన్ని తీసుకొస్తామనే నినాదంతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుకు పూలబాట వేయాల్సింది పోయి రైతు కాళ్ళల్లో కట్టబెట్టి వాళ్ళని పడేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లకు సంబంధించి అనేక కొత్త నిబంధనలు తీసుకొచ్చి రైతులు సైతం యాప్లో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటేనే పత్తి కొనుగోలు చేస్తామనేటువంటి వ్యవస్థను తీసుకురావడం వల్ల రైతు నడ్డి విరిచేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. సరైనటువంటి ధరలు రావట్లేదు. సీసీఐ కొనుగోలు ఆగిపోయినాయి. దాని విషయంలోనే ఈరోజు హరీష్ రావు గారు ఎనుమాముల మార్కెట్ రావడం జరిగింది. ఇది ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయినటువంటి ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మనం విజువల్స్లో చూస్తున్నాం. హరీష్ రావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇక్కడికి వచ్చి ఆ రైతులతో మాట్లాడి అసలు ఎందుకు ప్రధాన కారణాలు ఏంటి తెలిసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం. హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అంతా కూడా ఇక్కడికి వచ్చి అసలు ఎందుకు ఈ బంద్ పాటిస్తున్నారు, జిన్నింగ్ మిల్స్ వ్యాపారులు ఏం చెప్తున్నారు, నేటి నుంచి కాంటాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి సంబంధించి ఈ L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎకరాకు 7 క్వింటాల ఆంక్షలు ఎత్తివేయాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులతో ఈరోజు హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పత్తి కొనుగోలు నిలిపివేయడంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అంతా కూడా వెలవెలమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ మొత్తం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబంధించి మొత్తం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మనం ఆ విజువల్స్లో చూసినాం. హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం అంతా ఇక్కడికి వచ్చి మొత్తం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్ బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కలిసి హరీష్ రావు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా L1, L2, L3 సమస్యకు సంబంధించి సమస్యను తీర్చాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారితో కూడా హరీష్ రావు మాట్లాడుతూ వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిన్నింగ్ మిల్స్ బంద్ పాటించినటువంటి నేపథ్యంలోనే ఈ
రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్స్ సంబంధించినటువంటి సమస్యను తీర్చితేనే మాకు తప్పకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా ఉంటాయంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి జిల్లా వ్యాప్తంగా సరే రైతులతో మాట్లాడేటువంటి ఒకసారి హరీష్ రావు మాట్లాడుతూ మనం విజువల్స్లో చూస్తున్నాము, చూడొచ్చు ఒకసారి. తొందరపైన హలో చెప్పు మెల్లగా జాగ్రత్త. కార్యకర్తలు ఒక 2 నిమిషాలు సగం 2 నిమిషాలు కార్యకర్తలు.